గుంటూరు నగరంలో ఆటోమొబైల్ ఇండస్ట్రీలో ప్రథమ స్థానంలో ఉంది. అన్ని కంపెనీల షోరూంలు ఒకే చోట ఉండటం శుభ పరిణామం. నిత్యావసరాల్లో టూ వీలర్ కూడా ఒకటైందని టీడీపీ మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ అన్నారు. ఈ స్పీడ్ యుగంలో ఫోన్ మాదిరిగా టూ వీలర్ తప్పనిసరైంది. ఈ నేపథ్యంలో హీరో షోరూం ని సోమేశ్వరరావు ప్రారంభించడం అభినందనీయమని ఆలపాటి చెప్పారు. కాలుష్యం లేని వాహనాలను ప్రతి కంపెనీ ప్రవేశపెట్టడం మంచి పరిణామం. ఈ షోరూం దినాభివృద్ధి చెందాలని ఆకాంక్షిస్తున్నట్లు మాజీ మంత్రి చెప్పారు. 15 నుంచి 20 సంవత్సరాల అనుభవం గల మెకానిక్లు అందుబాటులో ఉండి వినియోగదారులకు నాణ్యమైన సేవలు అందిస్తున్నారని హీరో షోరూం అధినేత సోమేశ్వరరావు చెప్పారు. ఆటోమొబైల్ ఇండస్ట్రీలో ప్రథమ స్థానంలో ఉంది అని చెప్పుకోవచ్చు. ఆ నేపథ్యంలో ఇక్కడ అన్ని షోరూమ్స్ ఆటోమొబైల్స్ సంబంధించి అన్ని కంపెనీ షోరూమ్స్ గుంటూరు నగరంలో ఉండటం అనేది ఒక విశేషం. ఎందుకంటే ఈరోజు ఆ రకంగా నిత్యావసర అంశాల్లో ఈ రోజున టూ వీలర్ కూడా ఒకటే మన జీవితంలో భాగస్వామ్యం అవటం అనేది ఈ రోజున మా మిత్రులు సోమేశ్వరరావు గారు గుంటూరులో అన్నపూర్ణ హీరో పేరుతో బైక్ షోరూమ్ని ప్రారంభించడం ఈ రోజున ఫ్యామిలీ వెహికల్గా పిలువబడతాం. ఇప్పుడు అందుబాటులో ఉండే రేట్లో ఉండేటువంటి బైక్ ఏదైనా ఉందంటే హీరో బైక్. త్వరితంగా సర్వీస్ ఇచ్చే దాంట్లో అన్నపూర్ణ హీరో అనేది సోమేశ్వరరావు గారి యొక్క బ్రాండు. సర్వీస్ ఇవ్వాలని చెప్పి ఇస్తారని చెప్పి కోరుకుంటూ ఈ యొక్క సంస్థ ప్రారంభించినప్పటి నుండి గతంలో పరిపాలించినటువంటి నాయకుడిని బట్టి ఇప్పుడున్నటువంటి కూటమి ప్రభుత్వానికి ఉన్నటువంటి తేడా గమనిస్తాం. మనం గతంలో రావడానికి భయపడ్డారు. ఇవాళ ఇలాంటి వాళ్ళందరూ కూడా వ్యాపారం చేయడానికి షోరూమ్లు పెట్టడానికి ముందుకు వస్తున్నారంటే పాలకుల మీద కూడా ఏ రకంగా ఆధారపడి ఉంటుందో బిజినెస్ అనేదానికి ఇది ఒక నిదర్శనం. ఖచ్చితంగా ఇలాంటి షోరూమ్లు అభివృద్ధి చెందాలని చెప్పేసి కోరుకుంటున్నాం. అలానే కూడా చెప్తున్నారు వీళ్ళు, ఇది లేటెస్ట్ టెక్నాలజీతో ఫస్ట్ షోరూమ్ స్టేట్లో ఇదేనా, ఆ స్టేట్లో 2.0 పేరుతో ఏర్పడినటువంటి మొట్టమొదటి షోరూమ్. ఈ మొట్టమొదటి షోరూమ్ అంతగా అభివృద్ధి చెందాలని జనసేన పార్టీ తరఫున నేను మనస్ఫూర్తిగా ఆ దేవుని ప్రార్థిస్తున్నాను.